ఏపీ ముఖ చిత్రం మారుతుంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం మంగళవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా కార్యకలాపాలు సాగించనున్నాయి. ఇక డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త జిల్లాలో డివిజన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. కేవలం కొత్త జిల్లాలే కాకుండా పలు నియోజకవర్గాలు మరియు మండలాల పరిధిలోనూ మార్పులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలికి, కాకినాడ జిల్లాలో సమర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెనుకొండ పేరును వాసవి పెనుకొండగా మార్చారు. ఇక అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. బుధవారం నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తుండటంతో అధికారిక బోర్డులు, రికార్డులు మరియు సరిహద్దు రాళ్లలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు.